ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్న మీరందరూ ముఖ్యంగా వివిధ ప్రాంతాలకు, వాహనాలకు వెళ్తూ ఉంటారు. జాబ్‌కి గానీ, ఎక్కడ పర్సనల్ విషయాలు గానీ. కానీ వెళ్ళే ముందు మనకు తక్కువ టైం ఉన్నా గానీ, మరి ముందు ఆలోచించి ఒక గంట ముందు ఎళ్ళుకుంటే 40 స్పీడ్‌లో పోతే మనకు ఎటువంటి ప్రమాదాలు ఉండయి. అంతకంటే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించండి. హెల్మెట్ నేను చాలా మందిని చూస్తున్నాను. హెల్మెట్ ఇట్లా ధరిస్తుర్రు. అంతే తప్ప అది బెల్ట్ అనేది పెడతలేదు. బెల్ట్ పట్టడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. మనం ఎక్కడ కానీ కింద కానీ పడ్డా కానీ ఏమవుతాయంటే బెల్ట్ మన హెడ్‌ను కాపాడుతుంది. మన కాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కానీ మనం బతకచ్చు. కాళ్ళు తొందరగా మళ్ళీ క్యూర్ అవుతాయి. హెడ్ మెయిన్ కాబట్టి హెడ్‌ని జాగ్రత్త వహించుకునాలా ప్రతి ఒక్కరు ఎంత ఏది ఎమర్జెన్సీ ఉన్నా కానీ హెల్మెట్‌ని జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. ముఖ్యంగా ఏంటంటే హెల్మెట్ మనకు ఎంత సైజు ఉంటుంది హెడ్ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కంఫర్టబుల్‌గా ఎంత స్పీడ్ పోయినా కానీ ఎంత స్పీడ్ పోకున్నా కానీ గాలిలో హెల్మెట్ ఎగురుతుంది కాబట్టి హెల్మెట్ ఎగిరి కింద పడకుండా మరి ప్రతి ఒక్కళ్ళు మరి జాగ్రత్త వహించి హెల్మెట్ ధరించి మనము వివిధ ప్రదేశాలకు చేరుకునేంత జాగ్రత్త ఉండాలా. మళ్ళీ తిరిగి గమ్యాన్ని చేరుకొని మన గృహాలకు వచ్చేంత ఉండాలని కూర్చున్నాను. మన కోసం అందరూ ఎదురు చూస్తారు కాబట్టి మనం మంచిగా ఉంటే అందరు బాగుంటారని నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా. యాక్సిడెంట్లు కూడా జరిగాయి. హెల్మెట్ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మరి అలా జరగకుండా బాగుండాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరికి కానీ నేను నిర్ణయించుకుంటున్నాను. హెల్మెట్ ధరించుకోండి, ప్రాణాలను కాపాడు. మరి హెల్మెట్ లేని వారికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పాలని కోరుచున్నాను. ఓకేనా? బాయ్.